హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇప్పుడు వరకు మీరు చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం చెప్పబోతున్నా. వెబ్ సిరీస్ అయితే ఒకటే ఉండొచ్చేమో. సో ఓటీటీలో దొరుకుతున్న రీసెంట్ మూవీస్ అప్డేట్ చేస్తూ ఉంటా, కానీ బెస్ట్ మూవీస్ కావాలని కొంతమంది కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చా. సో ఏ మూవీ ఎవరికి నచ్చుతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి స్పాయిలర్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఒక ఫ్లా ఏంటంటే ఈ మూవీస్ మాత్రం తెలుగులో లేవు, ఒక వెబ్ సిరీస్ తప్ప. బట్ కంటెంట్ ఉన్న మూవీస్ బ్రో. సో తెలుగులో లేకపోయినా మనం చూసేస్తాం కదా. సో ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా వచ్చిన ప్రతి ఒక్కరు వీడియోకి అట్లీస్ట్ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో ఇక వీడియో మొదలెట్టేద్దాం. యూపీలో మధురా డిస్ట్రిక్ట్ లో రాతోడి అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నా సరే సాయంత్రం 7:15 అవగానే ఇంటికి వచ్చి ఖచ్చితంగా తలుపులు వేసుకోవాలి. తలుపులు వేసుకోవడమే కాదు, ఇంకొక తలుపులు తీయాలి. అలా తీయకపోతే కాకుడా వస్తుంది. అది వచ్చిందంటే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ఒకవేళ అలా చేయకపోతే అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా మారబోతుంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న కాకుదా మూవీ చూడాల్సిందే. కామెడీ హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. రితేష్ అండ్ సోనాక్షి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో మూవీని వేరే రేంజ్ కి తీసుకెళ్లారు. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. OLX లాంటి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దొరికే యాప్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. కొత్తగా కొనే స్తోమత లేకపోయినా తన దగ్గర ఉన్న డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ సరిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక టీనేజర్ కథ ఇది. తను తన రిక్వైర్మెంట్ కోసం ఒక సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్ ఒక యాప్ లో ఆర్డర్ ఇస్తుంది. తనకి ఎంతగానో యూజ్ అవుతుంది అనుకున్న ఆ ఐటమ్ విరిగిపోయింది, తనకి డెలివరీ అవుతుంది. అయితే తను మోసపోయినని తెలిసి ఆన్లైన్ ఫ్రాడ్ కంప్లైంట్ రేస్ చేస్తుంది. అయితే తనకి అలా అమ్మిన వెండర్ ఎవడు, తనకి మళ్ళీ రీఫండ్ వచ్చిందా, ఐటమ్ రిప్లేస్మెంట్ అయిందా, తను కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఎటువంటివి, ఇలాంటి విషయాలు మంచి థ్రిల్లర్ సీన్స్ తో ఒక ఇన్వెస్టిగేషన్ ధోరణిలో జరిగే మూవీ. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. కొరియన్ థ్రిల్లర్ టార్గెట్ డోంట్ బై ది సెల్లర్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మనం చాలా టైం ట్రావెల్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసాం. అవెంతో చాలా థ్రిల్లింగ్ గా చూసిన ప్రతి వ్యూవర్ అలా ఈజీగా కనెక్ట్ అయ్యి తర్వాత ఏమవబోతుందని ఉత్కంఠ మనలో రేపి మూవీని మిస్ అవ్వకుండా చూసేలా చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోతున్న సిరీస్ మాత్రం ఇలాంటి కాన్సెప్టే, కానీ డిఫరెంట్ గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఆ వెబ్ సిరీస్ 11 ఏంటి అసలు 11కి ఏమవుతుంది, టైం ట్రావెల్ ఏంటి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఈ టైం తో ఏం సంబంధం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వెబ్ సిరీస్. సిటీలో చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి. ఆ క్రైమ్స్ సాల్వింగ్ యుగారియా అన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కేసెస్ ని ఎలా సాల్వ్ చేశాడు, అసలు దానికి టైం ట్రావెల్ కి సంబంధం ఏంటి, గతం నుంచి ఎవరైనా ప్రెసెంట్ కి వచ్చారా లేదంటే ప్రెసెంట్ నుంచి గతంకి వెళ్లారా, ఇలాంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేసు తో థ్రిల్లర్ లవర్స్ కి పండగే. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే ఒక కొత్త లోకానికి వెళ్లిన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అంటే కేసులు పాతవే అయినా సరే కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. సో థ్రిల్లర్ లవర్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మీకు G5 లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూవర్స్ కూడా మంచి రేటింగ్స్ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ కి. ఈ సిరీస్ రీసెంట్ గా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఒక ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ చూసి ఎన్ని రోజులైంది. ప్రతి సీన్ మంచి గూస్ బంప్స్ గా ఆ ఒక్కడు అంత మందిని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అంత డేంజరస్ విలన్స్ ని అంత స్మార్ట్ గా ఉన్న టీనేజర్ ఎలా హ్యాండిల్ చేశాడు, ఇలాంటి విషయాలు యాక్షన్ ప్యాక్డ్ బ్లడ్ షెడ్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ కిల్. నేను రీసెంట్ టైమ్స్ లో చూసిన మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇది. అయితే కొంచెం బ్లడ్ షెడ్డింగ్ ఎక్కువ ఉండడం వల్ల చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి. NSG కమాండో అమృత్ రాథోడ్ తన లవ్ ని నిలబెట్టుకోవడానికి రాంచీ వస్తాడు. అలా వచ్చిన తను తిరిగి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఒక నైట్ ట్రైన్ లో జరిగిన సిచ్యువేషన్ ది కిల్. ట్రైన్ ని హైజాక్ చేసిన కొంతమంది దుండగులు ట్రైన్ మొత్తం దోచుకోబోతుంది. అలాంటి టైంలో అమృత్ రాథోడ్ ఏం చేశాడు, సింగిల్ కమాండో అమృత్ రాథోడ్ కి ఆ గ్యాంగ్ కి మధ్య జరిగే వార్ ది కిల్. తెలుగులో లేకపోయినా మూవీలో ఉన్న యాక్షన్ పాన్ ఇండియా లెవెల్, ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది. రాథోడ్ షాట్ అబ్బా మోత మోగుడే. సో యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ మూవీ మీకు హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మనం చాలా టైప్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూస్తాం, కానీ ఇప్పుడు చెప్పబోతున్న మూవీ వాటిలోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ట్రీట్మెంట్ సేమ్ అయినా కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ వీడియో థీమే అదే కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్స్. సో ఒక ఆఫీస్ లో వాష్రూమ్ లోకి వెళ్ళిన ఆ ఆఫీస్ హెడ్ మర్డర్ కి గురి అవుతాడు. ఆ టైంలో ఆ వాష్రూమ్ లో ఇంకెవరు ఉండరు. అయితే తానంతటి తాను పడిపోయాడా లేకపోతే ఎవరైనా మర్డర్ చేశాడా, ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిపార్ట్మెంట్ అక్కడికి హాజరవుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో మిగిలిన వాళ్ళ ఆలోచన ఒకలాగుంటే ASP సందీప్ కృష్ణ తన వ్యూ
వ్యూయే డిఫరెంట్ గా ఉంటుంది. రైట్ పాత్ లో వెళ్ళిన తన వ్యూ క్రిమినల్స్ ని పట్టించిందా లేకపోతే కేసులో ఏమీ లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే మలయాళంలో రిలీజ్ అయిన గోలం మూవీ చూడాల్సిందే. క్లైమాక్స్ వరకు అసలు ఈ సీన్ ఎలా జరిగింది, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా ఉన్నారా, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా ప్రతి ఒక్కరిని ఆలోచించేలా ఒక మంచి కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారు. సో మలయాళం మూవీస్ అంటేనే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్యామిలీతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చూసేయచ్చు. మహారాష్ట్రలో కొంకన్ కోస్ట్ ఉంటుంది. అక్కడ ముంజియా మంచి ఫేమస్. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అందరూ భయపడతారు. అసలు ఆ ప్రాంతంలో ముంజియా ఎలా వచ్చింది, తన వల్ల ఎవరికైనా హాని జరిగిందా, అలాంటి విలేజ్ లో ఒక లోన్లీ ప్రాంతంలో ఉన్న ముంజియా సిటీలోకి ఎందుకు వచ్చింది, ఒకవైపు నవ్విస్తూనే ఇంకోవైపు భయపెట్టే ముంజియా మూవీని త్రూ అవుట్ చూసిన వ్యూవర్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అసలు ముంజియా ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక కొత్త కాన్సెప్ట్ తో హర్రర్ అండ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. థియేటర్ లో రిలీజ్ అవుతున్నప్పుడు ఈ మూవీ గురించి ఎవరికి తెలియదు, కానీ దీని సక్సెస్ ఇండియా మొత్తం మారుమోగింది. ఎవరిని అడిగినా ముంజియా చూసావా అని అడిగిన వాళ్ళే. జస్ట్ 30 crores బడ్జెట్ తో రిలీజ్ అయ్యి 130 crores వచ్చిందంటే మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈజీగా చెప్పేయచ్చు. స్క్రీన్ ప్లే కూడా మంచి ఎంగేజింగ్ గా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కాటప్ప సత్యరాజ్ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో ఈ మూవీని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ మూవీస్ మొత్తం చూసి ఈ మూవీలో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయితే మాత్రమే మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మనలాంటి పిచ్చే ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.